ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ముందుగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి రిపబ్లిక్ డే అనగానే ఏం గుర్తొస్తుంది? నాకైతే మా చిన్ననాటి రోజులే గుర్తొస్తాయండి. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజు మనం స్కూల్కి వెళ్ళడానికి ముందు రోజు నుంచే పెద్ద పంచపక్ష ప్రణాళికలు రాసుకుంటాం. ఎలా అంటారో, ముందు రోజు మంచి నీట్గా వైట్ డ్రెస్ వేసుకెళ్ళాలి కాబట్టి ఈ డ్రెస్ నీట్గా రెడీ చేసేసుకొని షూ, వైట్ రిబ్బన్లు చక్కగా అది అప్పుడు నాకైతే పెద్ద జడండి జుట్టు, అందుకని పెద్ద పెద్ద జడలు కాబట్టి చక్కగా వైట్ రిబ్బన్లతో మా అమ్మ జడేస్తే ఇంకా అసలు ఎంత నీట్ డ్రెస్సింగ్ చేసుకొని అందరికన్నా మనమే నీట్గా ఉండాలి, అందరిలోని మనమే క్లీన్గా కనిపించాలి అన్న ఫీలింగ్తో తెగ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఇంతకీ ఎంత పరుగు పరుగున వెళ్ళి స్కూల్కి ఏం చేసేవాళ్ళం అంటే, జెండా వందనం అవ్వగానే వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు చాక్లెట్లు తీసుకొని కొంతమంది అక్కడే తినేస్తారు. నేనైతే 90% ఇంటికే తెచ్చుకునేదానండి. మా ఇంటికి తీసుకొచ్చుకొని మా స్కూల్లో ఇవి ఇచ్చారని చూపించేదాన్ని తప్ప అంత త్వరగా అక్కడే కూర్చొని అయితే తినేదాన్ని కాదు. ఇక అదంతా అయిపోయిన తర్వాత మా మావయ్య పోలీస్ డిపార్ట్మెంటు. సో తను ఏం చేసేవాళ్ళంటే రిపబ్లిక్ డే అయినా ఆగస్ట్ 15 అయినా పిల్లలందరికీ కూడా తనే మళ్ళీ స్వయంగా చాక్లెట్లు తీసుకొని వచ్చి అందరికీ పిల్లలందరికీ కూడా చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. మేము స్కూల్ నుంచి రాగానే మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోలీస్ క్వార్టర్స్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఎందుకంటే మా మావయ్య అందరికీ చాక్లెట్లు పంచుతాడు అనేసి. సో ఇలాంటివన్నీ గుర్తొస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇటువంటి స్వీట్ మెమొరీస్ మీ అందరి జీవితాల్లో కూడా ఉండే ఉంటాయి. మరి అవి నాతో షేర్ చేసుకోండి. ఇలా మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే మీ చిన్ననాటి రోజుల్లో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? జై హింద్.